చేసుకొని మనం ప్రీవియస్ సెషన్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఈ సెషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక టికెట్ అనేది తీసుకొని బాగా ఇంపార్టెంట్ టికెట్ అనేది ఒకటి సాల్వ్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నవీన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ ఎట్ వన్స్? ఇస్ ఇట్ పాసిబుల్? Yes, sir. ఓకే. You are given two numbers A and B, where one less than or equal to A, less than or equal to B. Write a program to find the number of perfect squares in the range of A to B, including A and వాట్ B. ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టికెట్? ఒక రెండు ఇన్పుట్స్ తీసుకోమన్నారు అనమాట నెంబర్స్ లో. ఏ అనే ఒక ఇంటిజర్ లో, బి అనేది ఒకటి. అది కండిషన్ వచ్చేసరికి 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయి ఉండాలా, ప్లస్ ఏ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయి ఉండాలి. ఓకే, మా అబ్బాయి చెప్పాడు, బట్ ఆ టికెట్ నాకు ఇంకా కరెక్ట్గా అర్థం కాలేదు. నాకు ఇదంతా అర్థమైంది కానీ మధ్యలో ఒక వేర్ కండిషన్ చెప్పాడు. అసలు ఏం దాని మీనింగ్ చూద్దాం. నాకు వేర్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇచ్చాడు. ఓకేనా? సో ఇది నాకు తెలియదు. దానికంటే ముందు నేను ఇంకో కండిషన్ రాసుకుంటున్నాను. 2 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 5. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గివెన్ ఎక్స్ప్రెషన్? వసంత, డూ యూ నో? 2 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 5 అంటే ఏంటిది? అమ్మగే యా, ఏ అనే వాల్యూ అనేది వీటి మధ్యలో ఉంటుందంటే 2కి 5 అంటే నాట్ ఇంక్లూడెడ్. అంటే దట్ మీన్స్ ఏంది? ఏ అనేది ఎక్కడ ఉంటుందంటే 2 కంటే ఎక్కువ అనమాట. 2 కంటే ఎక్కువ అంటే ఎంత? 2.1, 2.2 ఇలా. ఇక్కడ 2 కంటే ఎక్కువ నుండి ఎంత వరకు ఉంటుంది? 5 కంటే తక్కువ. 5 కంటే తక్కువ అంటే ఎంత? 4.99999 తీసుకున్నాం అనుకో, దాని మీనింగ్ ఎంత? 5 కంటే తక్కువ కదా. అంటే ఏ అనే వాల్యూ అనేది ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉంటుందంటే 2 నుండి 5 మధ్యలో కనుక ఉండాలి అంటే అప్పుడు మనం ఎలా ఎక్స్ప్రెషన్ రాస్తారంటే మ్యాథ్స్లో ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. ఇక్కడ నాకు మీనింగ్ ఏం రాశాడు చూడు. ఇక్కడ నాకు మీనింగ్ ఏం రాశాడు? ఇది లెస్ దాన్ ఇచ్చాడు, సేమ్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంది దాని మీనింగు? ఏ వాల్యూ అనేది ఒకటి కానీ ఒకటి నుండి, అలానే బి అంటే ఎంత? బి అనే వేరియబుల్ నువ్వు ఎంత అయితే తీసుకుంటావో ఆ వేరియబుల్ వరకు మధ్యలో ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో వాటి మధ్యలో ఉండే వాల్యూస్ అన్నిటితో కూడా ఏంటంటే ఏ అనే విలువ ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు అనమాట. బట్ దీనివల్ల మీనింగ్ అనేది మనకు అవసరం లేదు. బట్ నాకేం ఇచ్చారనేది ఒక క్వశ్చన్ తీసుకుందాం. అంటే నాకు ఇందాక మా అబ్బాయి చెప్పినప్పుడు నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఏంది అనేది చూద్దాం. నాకంట 2 నెంబర్స్ అనేవి ఇస్తారంట. ఒక నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 9 అని తీసుకున్నాను. మరొక నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 100 అని తీసుకున్నాను. ఓకే డన్. అంటే ఇప్పుడు నేను చెక్ చేయాలన్నమాట. ఎక్కడి నుండి చెక్ చేయాలంటే ఏ నుండి. అంటే దీన్ని ఏమనుకున్నాం అంటే ఏ అనే వేరియబుల్గా తీసుకున్నాం. ఈ వాల్యూని తీసుకుని ఏలో స్టోర్ చేద్దాం. దీన్ని ఏమో బి అనే వేరియబుల్గా క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు ఏం చెప్పాడంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏందో చెప్పండి అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే నాకు తెలియదు, అదేందో చూద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వర్డ్ అనే దాని గురించి చూద్దాం. తర్వాత దాని యొక్క మీనింగ్లోకి వెళ్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడికి తీసుకువెళ్ళేసి ఒక నెంబర్ కనుక పెట్టామనుకో, ఈ నెంబర్ని కనుక ఈ రూట్ ద్వారా మనం సాల్వ్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని పిలుస్తారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నాం అనుకో ఎంత అయింది? 2. అంటే ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కనుక రాసామంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అని పిలుస్తారు. సపోజ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని రాశాను అనుకో, అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు? పర్ఫెక్ట్ స్క్వేర్ అని పిలుస్తారు. ఎంత వస్తుంది అవుట్పుట్? సాల్వ్ అయిపోయింది. స్క్వేర్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్లో పెట్టి దాని కింద ఏదైనా నెంబర్ కనుక పెట్టామనుకో ఆ నెంబర్ సాల్వ్ కనుక అయిపోయింది అంటే అలా సాల్వ్ అయిన వాటిని ఏమంటారంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని పిలుస్తారు అనమాట. అర్థమైంది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే కూడా. నాకు ఇప్పుడు ఇచ్చిన టికెట్లోకి వెళ్తున్నాను. ఇచ్చిన టికెట్ ఏమని చెప్పాడంటే నాకు ఒకటి చెప్పాడనమాట. నాకు ఏం చెప్పాడంటే ఏ నుండి, ఏ అనే వాల్యూ ఏదైతే ఉంటుందో 2 ఇంటీజర్స్ ఇస్తారని చెప్పాడు కదా. ఒక ఇంటీజర్ 9 అని తీసుకున్నాను, మరొక ఇంటీజర్ని 100 అని తీసుకున్నాను. అలా ఏ నుండి
బి వరకు ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఏం చేయమంటే ఏ నుండి, ఏ అంటే ఎంత 9, తర్వాత వచ్చేదంతా 10, ఇలా తర్వాత వచ్చేదంతా 11, ఇలా అప్ టు ఎక్కడ వరకు రావాలి 100 వరకు అంట. ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే ప్రతి నెంబర్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ రూట్ అనేది అప్లై చేస్తా ఉంటే ఏ వాల్యూ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుందో ఆ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కౌంట్ చేసేసి, అంటే మనం తీసుకున్న ఏ నెంబర్ నుండి బి నెంబర్ వరకు ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉంటాయో ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క కౌంట్ని కనుక ఎన్నో అనేది కౌంట్ చేయాలి అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా, ఎక్కడన్నా డౌట్ ఉందా? టికెట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, నాకు 2 నెంబర్స్ అనేవి ఇస్తారంట. ఆ 2 నెంబర్స్ ఏం చేయాలంటే ఇచ్చిన మొదటి నెంబర్ నుండి 2వ నెంబర్ వరకు ఆల్ ద వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆల్ నెంబర్స్ అన్నిటిని కూడా మనం చెక్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా చెక్ చేసేసుకుంటా వెళ్తా ఉంటే వాటిలో ఏ నెంబర్స్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయో అవి ఎన్నైతే అవుతాయో వాటన్నిటిని కౌంట్ చేసి ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు అయితే ఉంటాయో ఆ కౌంట్ చేసిన నెంబర్ని మాత్రమే నాకు ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలి అంటే ఒక పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ టికెట్స్ మనం ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎలా చేస్తారు ఏంటనే చూద్దాం. దీనికోసం నాకేం చేశాడంటే ఇలాంటి టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే అప్పుడు నాకేం చెప్పాడు, ఇన్పుట్ అనే ఫార్మాట్ని వాడమన్నాడు. అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా ఆధారంగా మనం ఏం చేయమనంటే ఈ టికెట్ని సాల్వ్ చేయమన్నాడు. ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఏం తీసుకోమన్నాడు, 2 లైన్స్లో వాల్యూస్ తీసుకోమన్నాడు. ఆ తీసుకునే ప్రతి వాల్యూ కూడా నాకు ఎలా ఉండాలన్నాడు, ఇంటీజర్ రూపంలో ఉండాలి అని చెప్పాడు. ఓకే వెల్, అలానే నాకు అవుట్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడు చూశాను. అవుట్పుట్ ఫార్మాట్ అనేది ఇక్కడ సపోజ్ నేను మర్చిపోయాను. అవుట్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ చేశామో ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా నాకు ఏం కావాలంటే సింగిల్ లైన్లో మాత్రమే ప్రింట్ చేయాలంట. ఓకే, ఇది కూడా అర్థమైపోయింది. బట్ నాకు ఒక క్లూ ఇచ్చాను అనమాట. ఈ టికెట్ సాల్వ్ చేయాలంటే క్వశ్చన్ అర్థం కాదు కదా, అందుకని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సపోజ్ దట్ 2 నెంబర్లు తీసుకోమన్నాడు కదా, ఒక నెంబర్ని ఏ అనుకున్నాను, మరొక నెంబర్ని బి అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేసి తీసుకున్నాను. ఏలో నెంబర్ ఎంత తీసుకున్నా అంటే 9 అని తీసుకున్నాను. బి అంటే ఎంత అని తీసుకున్నా అంటే 100 అని తీసుకున్నాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిది, ఏ నుండి బి వరకు ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయో అవన్నీ ఎన్నైతే ఉంటాయో ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నిటిని రాసేసి ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్లు అవుతాయో వాటిని కౌంట్ చేసేసి నాకు రాయండి అన్నాడు. ఇప్పుడు నాకు ఏ నుండి బి వరకు, ఏ అంటే ఎంత 9 నుండి 100 వరకు ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి చూడు, 9, 16, 25, 36, 49, 64, 81, 100. అంటే ఇక్కడ ఏవైతే చెప్పానో ఈ నంబర్స్ అన్ని కూడా ఏంటి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 9 నుండి 100 వరకు కనుక మనం క్యాలిక్యులేట్ చేసామనుకో మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి మనకి, ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ ఫార్మాట్లో ఎంత అని ప్రింట్ అవ్వాలంటే కౌంట్ 8 అని ప్రింట్ అయిపోవాలన్నమాట. కావాలంటే చూడండి ఇలా అనేది నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట. ఇన్పుట్ ఫార్మాట్ 900 తీసుకున్నాను, అవుట్పుట్ అనేది 8 అని రావాలి. అలానే మనం ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం 625, 1,444 అని తీసుకున్నాను. మొత్తం ఎన్ని రావాలి పర్ఫెక్ట్ స్క్వేర్లు ఎన్నైతే ఉన్నాయో ఆ కౌంట్ మాత్రమే ఏం కావాలి అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. ఇలా కనుక ఒక టికెట్ కనుక ఇచ్చారనుకో ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. దీని గురించి ఫస్ట్ మనం చూసేసి లేటర్ మనం ఏం చేద్దాం అంటే పాండాస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసేసుకొని వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే క్వశ్చన్ అర్థమైనట్లేనా వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక టికెట్ కనుక చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక టికెట్ కనుక సాల్వ్ చేయాలని ఫస్ట్ మనం ఏం చేస్తాము, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎలాంటి టికెట్ అయినా సరే మనం సాల్వ్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి 3 థింగ్స్ అనే వాటిని క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ వన్ ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్స్ని రీడ్ చేయాలి, తర్వాత లాజిక్ని ఫైండ్ చేయాలి, లాస్ట్ వన్ ఏంటంటే అవుట్పుట్ ఫార్మాట్ని ప్రింట్ చేయాలన్నమాట. ఇది కదా 3 టెక్నిక్స్. దాంట్లో ఫస్ట్ ఫార్మాట్ ఏంది, ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేయాలి. మన దగ్గర ఉన్న ఇన్పుట్ అనే టేబుల్, ఇన్పుట్ అనే డబ్బాలోకి వెళ్ళి ఇన్పుట్ వాల్యూస్ని తీసుకున్నాం. ఇన్పుట్ అనే డబ్బాలో ఏం చేయమన్నాడు,
మొదటి లైన్లో ఒక నెంబర్ తీసుకోమన్నాడు 9 అనే ఒక నెంబర్ తీసుకున్నాడు. రెండో లైన్లో కూడా ఏం చేయమంటే మరొక నెంబర్ తీసుకున్నాడు 100 అని తీసుకున్నాడు. ఓకే, ఈ రెండు వాల్యూస్ని మాత్రమే ఏం చేయమని ఇన్పుట్ అనే డబ్బా తీసుకొని దాంట్లో మొదటి లైన్లో ఒక ఇంటీజర్ని రెండో లైన్లో ఒక ఇంటీజర్ని తీసుకోమని చెప్పి తీసేసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలి, ఇన్పుట్లో తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ లోపలికి తెచ్చుకోవాలి. అలా ప్రోగ్రామ్ లోపలికి తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇన్పుట్ యా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో ఉన్న మొదటి లైన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఆఫ్ అని కనుక పెట్టామనుకో వెంటనే ఏమైందంటే ఫస్ట్ లైన్లో మనం ఏదైతే వాల్యూ క్రియేట్ చేసామో ఇంటీజర్ వాల్యూ, ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే ఒక వాల్యూ కనుక క్రియేట్ చేసాం ప్రోగ్రాంలో ఆ వాల్యూని డైరెక్ట్గా అలా వదిలేయకూడదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంది, మనం ఏదైతే వాల్యూ క్రియేట్ చేసామో ఆ వాల్యూని ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసి దాంట్లో స్టోరేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకేం చెప్పాడు, ఫస్ట్ లైన్లో మనం తీసుకున్న ఏదైతే వాల్యూ ఉందో అది స్ట్రింగ్ రూపంలో కాదు ఇంటీజర్ రూపంలో స్టోరేజ్ అవ్వాలన్నాడు. అలా స్టోరేజ్ అవ్వాలి అంటే నాకు ఇన్పుట్ డబ్బాలు తీసుకున్న ప్రతి వాల్యూ ఎలా ఉంటుంది, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న ప్రతి వాల్యూని నేను ఏం చేస్తాను అంటే ఇంటీజర్ రూపంలోకి మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇన్పుట్ ఆఫ్ అని కనుక మనం పెట్టామనుకో వెంటనే అది మారిపోతుంది. ఓకే, ఇక్కడ డౌట్ లేదు. నెక్స్ట్ దాంట్లో రెండో లైన్లో ఇచ్చిన వాల్యూని కూడా తీసుకుంటాను, బి అని మరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేస్తాను అంటే సెకండ్ లైన్లో ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసేసుకున్నాను. ఓకే, ఇక్కడ దాకా నాకు స్టెప్స్లో డౌట్ లేదు. ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఏం చేయాలి, మనం క్వశ్చన్ మీనింగ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ మీనింగ్ ఏంది క్వశ్చన్ మీనింగ్ ఏంది, మనం తీసుకున్న వేరియబుల్స్ మధ్యలో అంటే 9 నుంచి 100 అని తీసుకున్నాం కదా, ఆ మధ్యలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటంటే 9 కి కనుక స్క్వేర్ రూట్ కనుక చేసామనుకో ఎంత వస్తుంది, అవుట్పుట్ 3 వస్తుంది. కాబట్టి 9 అనేది ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 3 అంటారు అనమాట. అంటే ఇలా మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ నెంబర్ నుండి ఎండ్ నెంబర్ వరకు తీసుకున్న ప్రతి వాల్యూని కూడా ఏం చేస్తా అంటే సీక్వెన్స్ రేంజ్ అన్నాడు కాబట్టి ఏమన్నాడు, 9 నుండి ఇంక్లూడింగ్ 100 వరకు ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్తే వాటి మధ్యలో ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా కౌంట్ చేసేసి ఆ కౌంటింగ్ నెంబర్ని మాత్రమే నాకు ప్రింట్ చేయమన్నాడు. అలా కౌంట్ అనేది చేయాలనుకో మన ప్రోగ్రాంలో ఏం చేయాలి, ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయో మనం కౌంట్ చేయాలనుకో ఎలా రాస్తారు, పర్ఫెక్ట్ స్క్వేర్లను కౌంట్ చేయాలనుకో ఎలా రాస్తారు, మాన్యువల్గా 9 నుండి 100 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక రాయాలనుకో ఎలా రాస్తారో చూద్దాం. ఓకేనా? ఓకే, ఎలా రాస్తారు చెప్పు. 9 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ కాదు అనేది చెక్ చేయాలనుకో అప్పుడు మనం ఎలా రాస్తాం, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ కాదు అనుకో అప్పుడు ఎలా చేస్తాం, ఎరా సార్ ఎలా చేస్తారు, మాన్యువల్. ఇప్పుడు నేనేం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9, ఇప్పుడు ఫస్ట్ వాల్యూని చెక్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అనే దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ చేసి ఎంత వస్తుంది, అవుట్పుట్ 3. ఈ 3 కాదో తెలుసుకోవాలనుకో 3 రావాలనుకో ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు, ఏ పవర్ బి ఫార్మాట్ లో రాయాలనుకో అప్పుడు నేనేం చేస్తారు, ఏ పవర్ బి అని రూపంలో రాయాలి అప్పుడు నేను ఎలా రాస్తాను, ఎక్స్పోనెంట్ వాడతాం. ఎలా చెప్పు, ఏ స్టార్ స్టార్. ఇప్పుడు సపోజ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అని రాయాలి, ఇప్పుడు నేను ఎలా రాస్తాను, ఎలా రాస్తారంటే ఒకసారి చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అన్నాను, 1 సెకండ్, యా వస్తుంది. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని ఉంది, దీన్ని కనుక రాయాలంటే ఎలా రాస్తారు, 9 స్క్వేర్ రూట్ తీసేస్తే ఎంత అంటారు నాన్న వసంత, స్క్వేర్ రూట్ కనుక తీస్తే అనుకో దీన్ని ఎలా రాసుకోవచ్చు,
1/2. 1/2 ఈజ్ ద మీనింగ్ ఎంత? 1/2 అంటే ఎంత? 1/2 అంటే ఎంత మీనింగ్? 0.5. 9 పవర్ 0.5 అంటే ఎలా రాస్తారు? 9 పవర్ 0.5ని ఎలా రాస్తారు? యా దెన్ స్క్వేర్ రూట్ కనుక మనం రాయాలనుకో అప్పుడు ఏం రాస్తారంటే బేస్ రాసి డబల్ ఆస్టరిక్ పెట్టేసేసి 0.5 అని కనుక మనం పెట్టామనుకో దాని మీనింగ్ ఎంత అంటే దాని మీనింగ్ ఎంత అనేది మీరే చూడండి. ప్రింట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాశాను. పర్ఫెక్ట్ స్క్వేర్ అని పెట్టేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమైందో చూడండి 3.2. అంటే ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక మనం ప్రోగ్రాంలోకి రాయాలనుకోప్పుడు మనం ఏం చేయాలంటే బేస్ రాసి డబల్ ఆస్టరిక్ పెట్టి 0.5 కనుక పెట్టామనుకో మనం తీసుకున్న నెంబర్కి అది ఏమైందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అయిపోయింది అనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. అలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ నుండి బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ వరకు ప్రతి వాల్యూని కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేసేసి అవి ఎన్ని అయితే ఉన్నాయో వాటిని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఒక్కసారి చూద్దాం. ఓకే, మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి చెక్ చేయాల్సింది? ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెక్ చేయాలి? ఏ అనే నంబర్ నుండి బి అనే నంబర్ వరకు ప్రతి నెంబర్ని తీసుకొని అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని చెక్ చేసేసి అవి ఎన్నైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేసి రాయాలి. అలా రాయాలంటే ఎలా చేస్తారు? స్టార్టింగ్ నెంబర్ నుండి ఎండ్ వరకు సీక్వెన్స్లో కనుక చెక్ చేసుకుంటూ వెళ్ళాలనుకోప్పుడు మనం ఏం చేస్తారు? లూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు అని మనకు తెలుసు కదా. అందుకని ఫర్ అని రాసి ఐ అనే వేరియబుల్ పెట్టి ఇన్ అని పెట్టేసి రేంజ్ ఆఫ్ ఎక్కడ వరకు చెక్ చేయాలి మనము? ఏ నుండి ఎక్కడ వరకు చెక్ చేయాలి? బి అనేది కూడా ఇంక్లూడింగ్ అయి చెక్ చేయాలి. ఓకే, మనం ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో అవి కౌంట్ చేయాలనుకో సమ్ అంటే ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ లో ఉన్న నంబర్స్ అన్నిటిని సమ్ చేయాలనుకో మనం ఏం చేయాలి? లూప్ బయటికి వెళ్ళి సమ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఇన్స్టలైజింగ్ అప్డేషన్ అనేది వాడాలి. అదే మనం మల్టిఫికేషన్ కనుక చేయాలనుకో ఏం చేయాలి? ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అనేది కనుక ఇన్స్టలేషన్ పెట్టేసి అప్డేషన్ లో వచ్చేతలకి వేరేది పెట్టాలన్నమాట. అలా చేయడం అనేది చేయాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్ లో కౌంట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి టెక్నిక్ లోకి వెళ్ళేసి కౌంట్ అనేది ఎంత తీసుకోవాలి అంటే స్టార్టింగ్ లో 0 అని తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? చివరి లైన్ లో ఏం చేయాలంటే అప్డేషన్ టెక్నిక్ పెట్టేసి అక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలి? దీంట్లోకి అప్డేట్ చేస్తా మనం టోటల్ ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు అయితే ఉన్నాయో అన్నిటిని మనం చెక్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఓకే డన్. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. ఆ కౌంట్ అనేది మర్చిపోండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏ అనే నెంబర్ నుండి బి అనే నెంబర్ వరకు ఇంక్లూడింగ్ ఏ నుండి బి అనే నెంబర్ వరకు ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు అయితే అయినాయో ఆ పర్ఫెక్ట్ స్క్వేర్లతో మనం ఏం చేయాలంటే కంపేర్ చేసేసి ఎన్నైతే ఉన్నాయో వాటి యొక్క కౌంట్ని మాత్రమే మనం ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే నాకేం కావాలి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏందో తెలియాలి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లు చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కనుక చేయాలనుకోప్పుడు మనం ఎలా చేస్తాం? ఐ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అయిందో ఐ అంటే ఎంత? 9 ఫస్ట్, తర్వాత ఏమవుతుంది? ఇంకొక వాల్యూ, తర్వాత ఏంది? ఇంకొక వాల్యూ. అలా ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయ్యే ప్రతి వాల్యూని మనం ఏం చేస్తాం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో మారుస్తున్నాం. అలా మార్చినప్పుడు ఎంత అయిందో చూడు. ఐ డబల్ ఆస్టరిక్ 0.5 అంటే దాని మీనింగ్ ఏంది? ఫస్ట్ నాకేమైంది లూప్లో ఐ అంటే ఎంత? 9 కాబట్టి 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదా చెక్ చేసేసింది. తర్వాత ఏమైంది? లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాల్యూతో చెక్ చేసింది. నెక్స్ట్ వాల్యూ ఏం చెక్ చేసేసింది రా నవీను? ఏం చెక్ చేసిద్ది? నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో 10 అనే వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని చూస్తుంది. అలా అప్పుడు నాకేమైంది? ప్రతి వాల్యూని కూడా ఏం చేస్తుంది? ఏ నుండి బి అనే నెంబర్ ఎంతైతే ఇచ్చామో ఆ నెంబర్స్ వరకు ఏం చేస్తుంది? ఇదే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు ప్రతి వాల్యూని చెక్ చేసుకుంటా వెళ్తుంది. అలా చెక్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు ఇఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కనుక తెలుసుకోవాలనుకో, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవ్వాలి అనుకో, ఎప్పుడైతే నువ్వు చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎగ్జాక్ట్లీ ఇంటీజర్ రూపంలో పర్ఫెక్ట్ నెంబర్ కనుక అయిందనుకో అప్పుడు నీవేమైందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అయ్యిద్ది అనేసి రాసేస్తాం. తర్వాత నేను ఏం చేశానంటే కౌంట్ ఈక్వల్ టు అప్డేషన్ టెక్నిక్ వాడాను. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని చేశాను. ఇచ్చేసేసి కిందకి వెళ్ళి నేనేం చేశానంటే ప్రింట్
ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశాను అంటే కౌంట్ అని పెట్టేసి నేనేం చేశాను రన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఏమైంది 9 నుండి 100 వరకు మనకి ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఒక కండిషన్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది, నాకు మనం తీసుకున్న పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది, మనం తీసుకున్న నంబర్, మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, నువ్వు పర్ఫెక్ట్ స్క్వేర్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ, ఇంటీజర్ వాల్యూ, ఆ రెండు కూడా కోయిన్సైడ్ కనుక అయినాయి అనుకో, ఆ రెండు కనుక కోయిన్సైడ్ అయితే అది ఏమంటారంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అని పిలుస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా ఏం చేసామంటే అప్డేషన్ టెక్నిక్లో రాసాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంది, i**0.5. అలానే ఇంటీజర్ రూపంలో చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంతైతే వస్తుందో ఆ రెండింటిని కంపేర్ చేశాను. ఆ రెండింటి కండిషన్ కనుక ఈక్వల్ అయిందనుకో వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అని తీసుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే ఇది 1వ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, 2వ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, 3వ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది అనేసి ఎన్నైతే పర్ఫెక్ట్ స్క్వేర్లు అవుతాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేసేసుకున్నాను అంటే స్టోర్ చేసేసుకొని తర్వాత నేను ఫైనల్గా ప్రింట్ చేయాలంటే ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ కౌంట్ అని రాయడం ద్వారా నేను ఏం చేశాను అంటే 9 నుండి 100 మధ్యలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ స్కోర్స్ కనుక చేయాలి అంటే ఇలా కండిషన్ రాస్తేనే మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. రిమైన్ పర్పస్లన్నీ కూడా మీరు ట్రై చేయండి. బట్ ఎందుకు ఇలా రాశాను అనేది తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి మీకే అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఓకే. అలానే మనం ఈ రోజు సెషన్లోకి వెళ్ళే ముందర మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చేసుకుందాం. మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇండెప్త్ యూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఏదైతే లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నామో ఆ కాన్సెప్ట్ అంతా కూడా ఒకసారి రీక్యాప్ చేసేసుకొని నెక్స్ట్ పార్ట్ లోపలికి ఏమవుతాం అంటే ఈ రోజు సెషన్ రెజ్యూమింగ్ అనేది అయిపోదాం. ఓకే. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాము అనేది రఫ్గా చెప్పేస్తాం అనమాట. లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పామనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ సెషన్లో మనం ఒక టూల్ గురించి నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, పాండాస్. పాండాస్ అంటే ఏందో చూద్దాం. పాండాస్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండాస్ అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేదానికి ఏమని పిలుస్తారంటే పి అంటే ఏమంటారంటే ప్యానల్ అంటారు అన్నమాట. పాండాస్ అంటున్నారు కదా, పిఏఎన్ అంటే ఏమంటారంటే ప్యానల్ అంటారు. డిఏ అంటే ఏమంటారంటే డేటా అంటారు. అంటే ప్యానల్ డేటా అని ఒక ప్యానల్ డేటా. జస్ట్ వన్స్ ప్యానల్ డేటా, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ప్యానల్ డేటాని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తారంటే పాండాస్ అని పిలుస్తారన్నమాట. అంటే పాండాస్ అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేదానికి ఏమని పిలుస్తారంటే ప్యానల్ డేటా అని పిలుస్తారు. ఈ పాండాస్ అనే దాన్ని అసలు ఎందుకు వాడతారు ఏంది అనేది చూద్దాం. పాండాస్ అనే దాన్ని డేటాని మ్యానిపులేట్ చేయడానికి డేటా హ్యాండ్లింగ్ అంటారు అనమాట. పైథాన్తో మనం చేసే మొదటి పని ఏదంటే డేటాని హ్యాండిల్ చేయడం. అవన్నీ నాకు తెలియదు, బట్ ఫస్ట్ పాయింట్ అనేది అర్థమైపోయింది. పాండాస్ అంటే దాని యొక్క ఒరిజినల్ ఫుల్ ఫామ్ వచ్చేదానికి ఏమని పిలుస్తారంటే ప్యానల్ డేటా అంటారు. ఈ పాండాస్ అనేది ఏంటిదంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి పైథాన్లో డైరెక్ట్గా అవైలబుల్ అవ్వదనమాట. ఇది ఏంటిదంటే పైథాన్ లైబ్రరీస్ అంటారు. ఎలా అయితే మనం ఏదైనా ఒక యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకోవాలనుకో మనం ఏం చేస్తాము, ప్లే స్టోర్ అనే యాప్ లోపలికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తాం, కొన్ని యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వాడుకుంటాం. అలానే మనం ఫోన్ కొన్నప్పుడే మనకేమవుతాయి, మన ఫోన్తో పాటు కొన్ని గూగుల్ యాప్స్ ఇస్తారు. మన ఫోన్ కొన్న వెంటనే మనకి ఏమైందంటే జీమెయిల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవసరలా, గూగుల్ సెర్చ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవసరలా, ఇలా కొన్ని యాప్స్ అనేవి ఇస్తారు కదా. అంటే మన ఫోన్ కొన్న వెంటనే మనకి ఏమి వస్తాయి అంటే కొన్ని యాప్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్ని యాప్స్ మనకు కావాల్సిన యాప్స్ ఉన్నాయి అనుకో, వాటిని ఏం చేస్తాము ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఆ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని వాటిని వాడుకుంటాం. అలానే ఈ పాండాస్ అనేది కూడా ఏంటిదంటే పైథాన్లో డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ అనేది లేదనమాట. పైథాన్లో డైరెక్ట్ ఈ పాండాస్ అనే కాన్సెప్టే లేదనమాట. ఎందుకు వాడతారంటే ఈ పాండాస్ అనే దాన్ని పైథాన్ లైబ్రరీ నుండి మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీ నుండి ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని మనం ఏం చేస్తామంటే
ఇన్స్టాలేషన్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏం చేస్తామంటే పైథాన్లో కొన్ని పనుల్ని మనం చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అవి ఎలాంటి పనులు అంటే పాండాస్ యూజ్ చేసి, పాండాస్ని షార్ట్ కట్ ఏమంటారంటే పీడీ అని పిలవచ్చు అనమాట. ఈ పాండాస్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటాని మనం ఏం చేయొచ్చు అంటే మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. డేటాని మ్యానిపులేట్ చేయడం, డేటాని హ్యాండిల్ చేయడం, డేటాని ఏం చేస్తారంటే ఎనాలసిస్ చేయడం, ఇలాంటి బోల్డన్ని పనులు, ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి అన్నమాట. అంటే ఒక పాండాస్ అనే ఒక్క టూల్ కనుక మనం నేర్చుకున్నాం అనుకో, మన యొక్క జాబ్ రోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మిషన్ లెర్నింగ్ లో కూడా మనం పాండాస్ని యూజ్ చేస్తారనమాట. తర్వాత మనం ఏం చేస్తారంటే డేటా సైన్స్ అని ఒక పెద్దది ఉందన్నమాట. ఆ డేటా సైన్స్ లో కూడా ఏం చేస్తారంటే పాండాస్ అనే కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తారనమాట. అలానే మనకి బ్లాక్ చైన్ అని ఒకటి ఉంటుంది అనమాట. బ్లాక్ చైన్ అంటే బాగా డిమాండ్ ఉన్న కోర్స్ అని మీ అందరికి తెలుసు. ఈ బ్లాక్ చైన్ అనే సాఫ్ట్వేర్స్ లో కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఇంకా మీరు కనుక చూసారనుకో డేటా ఎనాలిటిక్స్ అంటారనమాట. అంటే పవర్ బిఐ ఏవో అంటారు కదా, ఈ డేటా ఎనాలిటిక్స్ అనే డొమైన్ లో కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ ని యూజ్ చేస్తారనమాట. ఇంకా మనం పైథాన్ లో కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ ని యూజ్ చేస్తారనమాట. అంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ ని మనం నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ అన్ని జాబ్ రోల్స్ లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఈ పాండాస్ అనేది ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఆల్ ద టూల్స్ అన్నిటిలో కూడా బాగా హయ్యర్ ప్రియారిటీ అండ్ హయ్యర్ ఇంపార్టెంట్ ఉన్న రోల్ ఏదన్నా ఉంది అంటే అది పాండాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు పాండాస్ అంటే ఏంటో 2 లైన్లు చెప్పాను. ఈ పాండాస్ అనే దానిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాని ఎనాలసిస్ చేయడము, డేటాని మ్యానిపులేట్ చేయడము, డేటాని రిమూవ్ చేయడము, డేటాని క్లీన్ చేయడము, డేటాని అప్డేట్ చేయడం, ఇలాంటి బోలెడన్ని పనులు అంటే మనం ప్రీవియస్గా మనం నేర్చుకున్నాం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అంటే వాటిని ఏమంటారు డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే ఒక డేటా స్ట్రక్చర్లో ఎలాంటి పనులు అయితే చేస్తారో ఒక డేటాబేస్తో అలాంటి ఆల్ ద పనులన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా మనం వర్క్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం పైథాన్ డెవలపర్ వచ్చేసరికి డేటాబేస్తో వర్క్ చేయాలనుకో MySQL ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోవాలి. అదే మనము పాండాస్ అనే కాన్సెప్ట్ చేసి నేర్చుకున్నాం అనుకో ఆ డేటాబేస్లో చేసే పనులన్నీ చేయొచ్చు, మిషన్ లెర్నింగ్లో చేసే చాలా పనులు మనం చేయొచ్చు, ఇంకా బోల్డ్ అనే అడ్వాన్స్డ్ పనులన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ అనే టూల్ ద్వారానే చేయొచ్చు అనమాట. అందువల్ల ప్రజెంట్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వర్క్ చేయడం అనేది వదిలేసేసి ఏం చేస్తున్నారంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్తోనే ఏం చేస్తున్నారంటే పైథాన్ డెవలపర్స్ అందరూ కూడా వర్క్ చేయడం అనేది చేస్తున్నారు అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ పాండాస్తో వర్క్ చేయడం అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట. అగైన్ ఒక్కసారి ఏం చేశానంటే ఫ్లో అనేది మిస్ అయ్యింది కాబట్టి అదంతా కూడా ఒకసారి చూసాం. పాండాస్ అంటే మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటున్నాం అంటే పాండాస్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ పాండాస్ అంటే ఏమని పిలుస్తారంటే ప్యానల్ డేటా అని పిలుస్తారు. ఈ పాండాస్ అనేది ఏంటిదంటే పైథాన్లో ఉన్న ఒక ఇన్బిల్ట్ ఫీచర్ కాదనమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీస్ నుండి పాండాస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయడము, డేటాని ఎనాలిసిస్ చేయడము, డేటాని రిమూవ్ చేయడం, ఇంకా బోలెడ్ రకాల పనులను ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. బేసికల్గా చెప్పాలి అంటే ఈ పాండాస్తో మనం చేసే పని సింపుల్ ఫార్మాట్లో చెప్పాలనుకో, సింపుల్ ఫార్మాట్లో కనుక మనం పాండాస్ గురించి కనుక చెప్పాలనుకో దాన్ని ఏమంటారంటే ఈ పాండాస్తో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ ఫామ్ ఆఫ్ ఏ డేటా, అంటే ఒక మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఇలా టేబుల్ రూపంలో ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఈ టేబుల్ రూపంలో ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, ఈ టేబుల్ రూపంలో స్టోర్ చేసుకోవడం కానీ, అప్డేట్ చేసుకోవడం కానీ, దాంట్లో నుండి డేటాని తెచ్చుకోవడం కానీ, డేటాని క్లీన్ చేయడం కానీ, ఇలాంటి టేబులర్ ఫామ్ ఆఫ్ ఏ డేటా ఏదైతే ఉందో టేబుల్ రూపంలో ఉన్న డేటాని క్రియేట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ చేయడం, ఇలాంటి పనులన్నిటిని కూడా మనం ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ సహాయంతో చేస్తారనమాట. ఇలా టేబుల్ రూపంలో మనం అరేంజ్ చేసే డేటాని ఒక పేరుతో పిలుస్తారనమాట. దాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్స్ అని పిలుస్తారనమాట.
అంటే ఈ పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయడము, ఆ డేటా ఫ్రేమ్స్ లోపల డేటాని స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడము, డేటాని అనాలసిస్ చేయడం, ఇలాంటి పనులన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మనం వర్క్ చేస్తాం అనమాట. ఓకే డన్. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. దీంతో నాకు ఏమైందంటే పాండాస్ యొక్క ఇంట్రడక్షన్ మొత్తం కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇంకేదన్నా డౌట్ ఉందంటే ఈ పాండాస్ గురించి చెప్పేస్తాను ఇంట్రడక్షన్ లోనే. నెక్స్ట్ ఏంటంటే మనం చేసే రియల్ టైమ్ సినారియోలో ఇంకా థియరీ గురించి మనం డిస్కస్ చేసుకునేది ఉండదు అనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి హ్యావ్? మురళి, డూ హ్యావ్ ఎనీ డౌట్స్? లేదన్నా. ఓకే అర్థమైంది. ఓకే డన్. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాండాస్ అనే దాన్ని ప్యానల్ డేటా అంటారని చెప్పుకున్నాం కదా. దీన్ని ఎవరు క్రియేట్ చేశారంటే వెస్ మెకెన్నీ అనే అతను 2008లో క్రియేట్ చేశారనమాట. బట్ మనకి ఇదంతా కూడా అనవసరం అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే బేసికల్గా ఇంతకుముందు పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఏం చేసేవాళ్ళంటే డేటాని ఏం చేసేవాళ్ళంటే సిరీస్ ఫార్మాట్లో క్రియేట్ చేయడము, డేటా ఫ్రేమ్ అనే ఫార్మాట్లో క్రియేట్ చేయడము, ప్యానల్ అనే ఫార్మాట్లో క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట ఈ పాండాస్ని యూజ్ చేసి. బట్ ప్రీవియస్లీ అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం ఏంటంటే సిరీస్ అనే కాన్సెప్ట్ని ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట. ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్స్ అనే ఫార్మాట్లోని డేటాని వర్క్ చేయడానికి ఏం చేస్తుందంటే పాండాస్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ప్యానల్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. దీన్ని ఓన్లీ ఫర్ మిషన్ లెర్నింగ్లోనే యూజ్ చేస్తారు. అంటే రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్లో ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయరన్నమాట. అందువల్ల ప్రజెంట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే ఒక డేటా ఫ్రేమ్స్తో డీల్ చేయాలంటే పాండాస్తో ఎలా డీల్ చేస్తారనే కాన్సెప్ట్ని మాత్రం మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఓకే దెన్, ఇది కూడా బాగా అర్థమైపోయింది. తర్వాత మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, పాండాస్ అనేవి ఉన్నాయి కదా, ఈ పాండాస్ అనే వాటిని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయడము, వాటితో వర్క్ చేయడం అనేది ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక లోకల్ ల్యాపీ ఉంది కదా, ఈ లోకల్ ల్యాపీ లోపల మనం ఏం చేద్దామంటే పాండాస్ అనే దాంతో వర్క్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ పాండాస్తోని ప్రతిరోజు నేను చేసే టాస్క్లన్నీ కూడా అన్నంతయో పాండాస్తోని ఎక్కువగా ఉంటాయి అనమాట నాకు కూడా. అలానే మీరు కూడా పాండాస్తో కనుక వర్క్ చేయాలి అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది దాని యొక్క సెటప్ మొత్తం కూడా ఒకసారి ఏం చేస్తారంటే నేర్చుకొని వచ్చేద్దాం. దానికంటే ముందర మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న మిషన్ని క్లోజ్ చేసాను. ఓకే, జస్ట్ ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే వాటిని ఇన్స్టాల్ చేయడము, పాండాస్తో వర్క్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి ఫస్ట్ మనం చూద్దాం అనమాట. ఫస్ట్ పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలనుకో ఆల్రెడీ మీ అందరికి చాలాసార్లు నేర్పాను అనమాట. ఏంటిదంటే అనకొండా నావిగేటర్. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ అనకొండా నావిగేటర్తోనే వర్క్ చేస్తాను అనమాట. నేను కూడా ప్రజెంట్ దేనితోనే వర్క్ చేస్తాను అంటే ఈ అనకొండా నావిగేటర్తోనే వర్క్ చేస్తాను అనమాట. ఓకే, ఈ అనకొండా నావిగేటర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి ఏమవుతుందంటే 1 to 2 minutes అనేది ఏమైందంటే బఫరింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట ఈ నావిగేటర్. ఓకే, జస్ట్ వన్స్ స్టిల్ ఇట్ వాస్ లోడింగ్.
ఇట్ వాస్ లోడెడ్. మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ అనకొండ నావిగేటర్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కింద స్క్రోల్ డౌన్ చేసేసుకుంటే ఇక్కడ జూపిటర్ అని ఒక నోట్బుక్ ఉంటుంది అనమాట. ఈ జూపిటర్ నోట్బుక్ మనం ఏం చేయాలంటే లాంచ్ చేయాలన్నమాట. వెంటనే మనకి ఏం పోతుందంటే వన్ టైప్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఏంటిది అంటే జస్ట్ వన్ సెకండ్. వెంటనే నాకేమైందంటే ఇలా నాకు పేజ్ లేఅవుట్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట, హోమ్ అని. వెంటనే మనం ఏం చేయాలంటే దీంట్లోకి వచ్చేసేసి మనం ఇప్పుడు పాండాస్తో కనుక ఒక చేయాలనుకో వెంటనే దీంట్లోకి వచ్చేసి వన్ డ్రైవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసేసి తర్వాత డెస్క్టాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసేసి పాండాస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే న్యూ అనే ఒక ఫైల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి పైథాన్ అనే కాన్సెప్ట్ని కనుక మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వెంటనే మనకి ఏమైందంటే మన లోకల్ ల్యాపీ లోపలికి ఏమైందంటే పాండాస్ అనేవి ఏమవుతాయంటే మనకేమైందంటే మన జూపిటర్ నోట్బుక్తో మనం ఏం చేయొచ్చు అంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్క్ అంతా కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్బుక్ సహాయంతో ఏం చేస్తామంటే పాండాస్ అనే దానితో వర్క్ చేయడం అనేది మనం చేస్తాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేయాలంటే ఈ పాండాస్ అనే వాటిని తెచ్చుకోవాలన్నమాట ప్లే స్టోర్ నుండి. అలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి పాండాస్ అని కనుక రాసేసి మనం ఇక్కడ ఉన్న బటన్ని కనుక రన్ అనే బటన్ ఉంచుండి ఈ బటన్ని కనుక క్లిక్ చేసేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఇక్కడ నంబరింగ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసాను 1 అని వచ్చింది చూడండి. ఈ నంబర్ కనుక వచ్చింది అంటే మనం రాసిన కమాండ్ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిందని దాని మీనింగ్ అనమాట. అలా నంబర్ కనుక రాలేదనుకో వెంటనే మనకి ఏమైందంటే ఒక డిస్ప్లే అనేది వస్తుంది అనమాట, ఎర్రర్ డిస్ప్లే. ఆ ఎర్రర్ ఏందో చూసుకొని ఆ ఎర్రర్ని కరెక్షన్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ అనేది చేయడం అనేది చేస్తారు. ఇలా కనుక నేను ఇంపోర్ట్ పాండాస్ కనుక చేసేసానుకో వెంటనే మనకి ఏమైందంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ అనేది ఏమైందంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏమైందంటే ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన నోట్బుక్ లోపల ప్రతిసారి పాండాస్ అనే పేరు ప్రతిసారి మనం వాడాల్సి వస్తుందన్నమాట. అందుకోసం ప్రతిసారి ఈ పాండాస్ అనే పేరుని కనుక వాడాలనుకో ఆ పేరుని మనం ఏం చేద్దామంటే ప్రతిసారి పిలవకుండా ఒక షార్ట్ కట్ నేమ్తో పిలుద్దాం. అలా పిలవాలి అంటే మనం ఏం చేయాలంటే అలియాసింగ్ అనేది చేస్తామన్నమాట. అలియాసింగ్ అంటే ఏమంటారంటే ఏఎస్ అని కనుక పెట్టామనుకో అలియాసింగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి పాండాస్ని షార్ట్ కట్ ఏమని పిలుస్తారు, పీడి అంటారు కదా. పీడి అని కనుక మనం పెట్టేస్తామనుకో వెంటనే ఏమైందంటే మనం పెట్టే నేమ్ పాండాస్ అనే పేరు ప్రతిసారి రాయవసరం లేదు. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే పీడి అనే నేమ్ అనేది ఇచ్చేసేసాము అని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనేం చేశానంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి పాండాస్ అనే వాటిని కనుక ఇన్స్టాల్ చేయాలి అంటే ఎలా చేస్తారనేది నేర్పాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. అలానే మీరు కూడా చేయండి. ఎవరికైనా సరే ట్రబుల్ షూటింగ్ ఆ పేజ్ ఓపెన్ అవడంలో కానీ ఏదైనా ఇష్యూస్ కనుక ఉంది అంటే నా దగ్గరికి తీసుకురండి, మీకు హెల్ప్ చేస్తాను. ఓకే డన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్కి సంబంధించిన పాండాస్ వాడుతున్నాం అనేది మనం చూసుకోవాలన్నమాట. ఏదైనా ఒక సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో అది ఎన్నో వర్షన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం కదా. అలా నేను ఇప్పుడు మనం ఒక న్యూ మొబైల్ కొన్నాం. ఆ న్యూ మొబైల్ కొనగానే మనం ఫస్ట్ ఏం చూస్తాం, మన న్యూ మొబైల్లో ర్యామ్ ఎంత ఉంది, స్టోరేజ్ ఎంత ఉంది, మన ఆండ్రాయిడ్ వర్షన్ ఎంత అనేది మనం చూస్తాం కదా. అలానే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేస్తున్నాం అనుకో ఆ సాఫ్ట్వేర్ వర్షన్ ఏది అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మనం ప్రజెంట్ వాడుతున్న పాండాస్ యొక్క వర్షన్ ఎంత అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనం ప్రజెంట్ ఏ వర్షన్ సాఫ్ట్వేర్ని వాడుతున్నాం అంటే 2.2.2 అనే వర్షన్ ఆఫ్ పాండా సాఫ్ట్వేర్ని ప్రజెంట్ మార్కెట్లో అందరం కూడా వాడుతున్నాం అనమాట. అంటే మా కంపెనీలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇదే సాఫ్ట్వేర్ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనమాట. మనం కూడా ప్రజెంట్ వాడుతున్న వర్షన్ అదే కాదని చూద్దాం. అలా చూడాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తారంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి పాండాస్ అని రాయాలి. పాండాస్ యొక్క పేరు ఏం రాస్తాం, షార్ట్ కట్లో పీడి అని రాస్తున్నాం కాబట్టి పీడి అని రాశాను. తర్వాత మనం ఏం చేయాలంటే డాట్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అండర్ స్కోర్ 2 అండర్ స్కోర్లు పెట్టి వర్షన్ అని రాసేసి తర్వాత అండర్ స్కోర్ అని సింటాక్స్ రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ కనుక క్లోజ్ చేసినప్పుడు మాత్రం ఏమైందంటే పాండాస్ యొక్క వర్షన్ అనేది మనం చూడగలం అనమాట.
వెంటనే ఇక్కడికి రన్ అనేది కనుక కొట్టామనుకో వెంటనే మనకి ఏమైందంటే నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ షో అవ్వడం అనేది జరిగిపోయింది. ఎంత వచ్చిందో చూడండి 2.2.2 అని వచ్చింది. అంటే మనం ప్రజెంట్ ఏ టైప్ ఆఫ్ వర్షన్కి సంబంధించిన పాండాస్ని వాడుతున్నాం అంటే 2.2.2 అనే వర్షన్కి సంబంధించిన పాండాస్ని వాడుతున్నాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇన్స్టాలేషన్ చేయడం కానీ పాండాస్ యొక్క వర్షన్ని ఇంపోర్ట్ చేసుకోవడంలో కానీ ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. దీంతో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనం నిన్న సెషన్లో ఏం చేసామంటే వేరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అదేంటిదంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలనుకో మనం ఏం చేయాలంటే డేటా సెట్స్ అనే వాటిని క్రియేట్ చేసి ఆ డేటా సెట్స్ని తో మనం ఏం చేస్తామంటే ఆ డేటా సెట్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే బోలెడంత వర్క్ అనేది చేస్తాం అనమాట. పాండాస్తో కనుక మనం వర్క్ చేయాలనుకో ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట డేటా సెట్స్ అనేవి. ఆ డేటా సెట్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ డేటా సెట్స్ని కనుక మనం క్రియేట్ చేయడం రాలేదనుకో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రీగా మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకు డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటా సెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్తో మనం ఫ్రీగా వర్క్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనమందరం కూడా ఏంటంటే పాండాస్తో వర్క్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం కదా. యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక ఉంటే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఒక డేటా సెట్ అనేది ఇస్తారు. ఆ డేటా సెట్తో మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేసేస్తాం. అదే ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే మనం ఏ ఆఫీస్లో కూడా వర్క్ చేయట్లేదు కదా. ప్రజెంట్ అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయాలి కదా ప్రాజెక్ట్ని. అందుకని ఈ డేటా సెట్స్తో కనుక మనం వర్క్ చేయాలంటే మనం ఆఫీస్లో లేం కాబట్టి మనం చేయలేం కదా. అదే మనం ఆఫీస్లో లేకుండా అయినా సరే దాని యొక్క వర్క్ అంతా కూడా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆన్లైన్లో బోల్డ్ అన్ని డేటా సెట్స్ అనేవి ఉన్నాయి అనమాట అవైలబుల్గా. వాటిలో ఏదో ఒక డేటా సెట్ని మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న డేటా సెట్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే బోలెడంత వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఆన్లైన్లోకి వెళ్ళి డేటా సెట్స్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకో ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే అలా ఆన్లైన్లోకి వెళ్ళి ఏదైనా ఒక డేటా సెట్ని కనుక మనం ఫ్రీగా కనుక డౌన్లోడ్ చేయాలనుకో ఏం చేస్తారంటే మనం ఒక ఫార్మాట్ అనేది వాడతారు. దానికంటే ముందు నాకేం చేద్దామంటే బోలెడంత డౌట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఒక కీవర్డ్ అనేది తెలుసుకుందాం అనుకున్నాను. అంటే మనం నేర్చుకుంటుంది పైథాన్ భాషలోనే చెప్తున్నాను ఈ వర్డ్స్ అన్ని. ఆల్రెడీ మీ అందరికి తెలుసు అనమాట. కాకపోతే ఏంటంటే పైథాన్ భాషలో వీటి యొక్క నేమ్స్ చెప్తున్నాను అనమాట. డేటా సెట్ అంటే ఏందనేది చూద్దాం. డేటా సెట్ అంటే ఏంటంటే నేనేం చేశానంటే ఒక ప్లేయర్కి సంబంధించిన ఒక టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేసి దాంట్లోకి వెళ్ళి నేమ్, ఏజ్, స్కోర్ అని రాసేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంతా రాశాను. దీన్ని ఏమంటారంటే ఏదో అనుకున్నాం మనం ఇప్పుడు. సరే అనేసి నేను ఏం చేస్తానంటే ఈసారి 1,00,000 మంది ఉన్నారన్నమాట ప్లేయర్స్. వాళ్ళ యొక్క ప్లేయర్స్, వాళ్ళ యొక్క వయసులు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఏం చేద్దాం అనుకున్నా అంటే మొత్తం కూడా ఇలా టేబుల్ రూపంలో క్రియేట్ చేసి దీంట్లో స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఇలా లార్జ్ అమౌంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే లార్జ్ అమౌంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా టేబుల్ రూపంలో దాన్ని ఏమంటారంటే ఒక ఎక్సెల్ షీట్లో కానీ లేదంటే సిఎస్వి అని ఒక ఫైల్ ఉంటుంది అనమాట. అంటే మీకు కనుక కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉందనుకో ఇక్కడికి వెళ్ళారనుకో మీకు అర్థమైంది అనమాట. ఎక్సెల్ అంటారు, ఐడియా ఉందా? ఎక్సెల్ షీట్ అంటారు, ఈ ఎక్సెల్ అంటారు. అంటే మనం యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇలా ఎక్సెల్ షీట్ రూపంలో కానీ సిఎస్వి అని ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇలానే ఉంటుంది అనమాట. సిఎస్వి అనే ఫైల్ రూపంలో కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మొత్తాన్ని కూడా ఇలా టేబుల్ ఫార్మాట్లో ఆ 2 బుక్కుల్లో కనుక స్టోర్ చేసుకోవడం కనుక చేశారనుకో దాన్ని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు సెషన్లో మనకు 12 మంది జాయిన్ అవ్వాలంటే 10 మందే జాయిన్ అయ్యారు. వాళ్ళ పేర్లన్నీ రాసేసుకుని వాళ్ళ ఏజ్ ఎంతమంది వచ్చారు అటెండెన్స్ వేసేసుకున్నాను. అలా అటెండెన్స్ వేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ బోల్డ్ అన్ని కాలమ్స్ పెట్టుకోవచ్చు కదా. ఈ బోల్డ్ అన్ని కాలమ్స్లో నేను ఏం చేస్తానంటే ప్రతి కాలంలో కూడా నేను ఏం చేశాను ఒక్కొక్క డేటాకి సంబంధించిన రికార్డ్స్ అంటారు అనమాట. ఒక రోని ఏమంటారంటే ఒక రికార్డ్ అంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని రికార్డ్స్ని కనుక ఒకే ఎక్సెల్ షీట్ లోపల కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో దీనినే ఏమని పిలుస్తారంటే పైథాన్ భాషలో మాత్రమే చెప్తున్నాను అనమాట.
మనం ఒక ఎక్సెల్ షీట్లో కానీ సిఎస్వి అనే ఫైల్ షీట్ రూపంలో కానీ మన దగ్గర ఉన్న డేటా యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వీటిలో కనుక దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. ఇలా మనం ఓన్గా అయినా సరే డేటా సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేస్తాము ఆన్లైన్ లోపలికి వెళ్ళైనా సరే మనం ఏం చేస్తామంటే డేటా సెట్స్ అనే వాటిని తెచ్చుకొని వాటి సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓన్గా క్రియేట్ చేయడం నాకు రాదనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఆన్లైన్లో గోల్డ్ అని ఉంటే ఏం చెప్పాను కదా, వాటిలోకి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఫ్రీగా ఉన్న ఒక డేటా సెట్ని మనం ఏం చేద్దామంటే ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని దాంతో ఎలా ఇన్స్టాల్ చేస్తారని ఫస్ట్ చూద్దాం. అలా చూడడానికి డేటా సెట్స్ అనే వాటితో కనుక మనం వర్క్ చేయాలి అనుకో, డేటా సెట్స్ని కనుక మనం తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లో గూగుల్ సెర్చ్ లోపలికి వెళ్ళేసి ఏం చేయాలంటే kaggle.com అని పిలుస్తారు అనమాట. KAGGLE kaggle.com అని కనుక క్లిక్ చేసేసి వెంటనే మనకు ఫస్ట్ వచ్చిన బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ని క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఇలా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఈ వెబ్ పేజీలోకి వెళ్ళేసి మీరు టాప్ రైట్ కార్నర్ దగ్గరికి వెళ్ళారనుకో 2 బటన్స్ ఉంటాయి, రిజిస్టర్ అని, దాని బిఫోర్ ద బటన్ ఒకటి ఉంటుంది అనమాట, సైన్ ఇన్ అని. ఈ సైన్ ఇన్ అనే బటన్ మీద మనం ఏం చేయాలి, జస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నాకు వెంటనే ఏమైందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ పేజీలో నాకు ఏమవుతుందంటే రిజిస్టర్ సైన్ ఇన్స్ అని బోల్డ్ అని వస్తాయి. వాటిలోకి వెళ్ళి మీరు ఏం చేయవసరం, గూగుల్ ఇన్ అని చూడండి, ఎక్కడికి వెళ్ళి గూగుల్ అకౌంట్ని లింక్ చేసేయండి. లింక్ చేస్తే మీకు వెంటనే ఏమొస్తుందంటే మీ మెయిల్ ఐడీస్ అడిగిద్ది. అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒక మెయిల్ ఐడితో మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ కనుక చేశారనుకోండి, వెంటనే మీకు ఏమైందంటే అక్కడ కొన్ని పాపప్లు అడుగుతాయి. ఆ పాపప్లన్నిటిని కూడా మీరు కంప్లీట్ చేశారనుకోండి, వెంటనే మీకు ఏమైందంటే కేగల్ అనే ఒక వెబ్సైట్ అనేది ఏమైందంటే ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదన్నా. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూడా చూపించాను కాబట్టి. ఓకే, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే డేటా సెట్స్ అనే వాటిని తెచ్చుకోవాలి. డేటా సెట్స్ అనేవి ఇక్కడ మనం కనుక వెళ్ళామనుకో, ఈ కేగల్ అనే వెబ్సైట్ని కనుక చూసామనుకో లెఫ్ట్ సైడ్లో కొన్ని ఐకాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ఐకాన్స్లోకి బోటం కనుక వస్తూ ఉంటే మనకి బోల్డ్ అనే ఐటమ్స్ అనేవి కనపడతా ఉంటాయి. హోమ్ అని, కాంపిటీషన్ అసెట్స్ అనేసి, మోడల్స్ అని, ఇట్లా బోల్డ్ అని చూడండి. దాంట్లోకి వెళ్తా ఉంటే మీరు ఏం చేస్తారంటే డేటా సెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మీద వెంటనే మనం క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన డేటా సెట్స్ కదా, ఆ డేటా సెట్స్ మీద క్లిక్ చేయగల నాకేమైందంటే ఆ రైట్ సైడ్కి వచ్చి చూస్తే నాకేమవుతుందంటే బోల్డ్ అనే ఆప్షన్స్ అనేవి కనపడతా ఉంటాయి. వాటిల్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే వాటిల్లోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ డేటా సెట్ అయితే కావాలో ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటూ వెళ్తుంటే మీకు ఏమైపోయిందంటే ఇక్కడ ఒకటి కనపడుతుంది, east.csv అని. ఇక్కడ ఉన్న ఈస్ట్ అనే దాన్ని ఒకదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఏమైందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. ఆ పేజీలోకి వెళ్తే టాప్ రైట్ సైడ్ కార్నర్లో మనకి ఏముంటుందంటే ఒక బటన్ ఉంటుంది, డౌన్లోడ్ అని. ఆ డౌన్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. వెంటనే ఏమైందంటే మనకి ఇంకొక సబ్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఆ మెనూలోకి వస్తే బోటం నుండి ఏమవుతుందంటే స్క్రోల్ డౌన్ చేసేసుకుంటూ వెళ్తుంటే బోటంలో మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది అనమాట, డౌన్లోడ్ డేటా సెట్ అని ఉంటుంది అనమాట. ఈ డౌన్లోడ్ డేటా సెట్ అనే బటన్ని కనుక మనం క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఒక డేటా సెట్ అనేది ఏమైందంటే ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి వచ్చేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే మన యొక్క డేటా సెట్స్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే arch1 అని ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈస్ట్ అని ఉంచండి. ఈస్ట్ అనే బటన్ కనుక క్లిక్ చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే ఒక ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది. దీన్ని ఏమంటారంటే CSV ఫైల్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే డేటా సెట్స్ అనే వాటిని ఆన్లైన్లో మనకి బోల్డ్ అంత డేటా అనేది వాళ్ళే క్రియేట్ చేసి పెట్టారన్నమాట. ఇలా బోల్డ్ అంత డేటాని క్రియేట్ చేసిన ఒక డేటా సెట్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకో ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ అంటే మనం ఇప్పుడు పాండాస్తో కనుక వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి, డేటా సెట్స్ అనేవి కావాలి. ఆ డేటా సెట్స్ని కనుక మనము రాయాలంటే మనం క్రియేట్ చేయలేం కదా, వాటిని ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేయాలంటే ఎలా డౌన్లోడ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఓకే, ఇంకొక సెక్షన్లోకి వెళ్ళిపోయాం అనమాట. ఏంటిదంటే క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్. ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము, ఇంట్రడక్షన్ నేర్చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఏం చేసేసి ఇంట్రడక్షన్ నేర్చేసుకున్నాం. తర్వాత మన లోకల్ ల్యాప్టాప్ లోపలికి ఏం చేస్తాం అంటే పాండాస్ని ఎలా ఇన్స్టలేషన్ చేస్తామో నేర్చుకున్నాము.
తర్వాత మనం ఏం చేస్తున్నాం, అసలు డేటా సెట్ అంటే ఏందో నేర్చుకున్నాం, ఆ డేటా సెట్ని ఎలా డౌన్లోడ్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే డేటా ఫ్రేమ్ అంటే ఏంటిది, ఆ డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాం అనమాట. ఈ డేటా ఫ్రేమ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఫ్రేమ్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్గా డేటా ఫ్రేమ్ అంటే ఎలా క్రియేట్ చేస్తారో తర్వాత చూద్దాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంది అనేది ఫస్ట్ చూద్దాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటంటే మన దగ్గర ఇది చూడండి, మీరు అవుట్పుట్లో కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఒకటి కనపడుతుంది చూడండి. అంటే మనం ఏదైనా సరే ఒక డేటా సెట్ని మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నామంటే ఒక ఎక్సెల్ షీట్లో ఒక టేబుల్ రూపంలో స్టోర్ చేసుకోవడం అనేది చేసేసాం. అలా టేబుల్ రూపంలో స్టోర్ చేసుకున్న దానికి ఏం చేస్తారంటే ఒక పేరు అనేది పెడతారనమాట. దానిని ఏమంటారంటే డేటా ఫ్రేమ్ అని పిలుస్తారు. అంటే ఒక టేబుల్ అంటే మనం ఏం చేస్తాము, ఇంతకు ముందు ప్రీవియస్లీ కనుక చూస్తామనుకో ఏం చేస్తాం మనము ఒక ప్లేయర్స్కి సంబంధించిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేనేం చేసేసాను, బోల్డ్ అన్ని కాలమ్స్ క్రియేట్ చేసుకొని ఆ బోల్డ్ అన్ని కాలమ్స్లో నేనేం చేశాను, ప్లేయర్ యొక్క డీటెయిల్స్ మొత్తం స్టోర్ చేశాను. ఇక్కడ నాకేమవుతాయి, మన యొక్క డేటాబేస్లో ఏమవుతాయి, బోల్డ్ అన్ని టేబుల్స్ ఉంటాయి కదా, అంటే నాకు బోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ అన్నిటిలో కూడా నేను ఏదైతే స్టోర్ చేశానో ఆ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం ఏ టేబుల్లో స్టోర్ చేసామనేది యూనిక్గా కనుక గుర్తుపట్టాలనుకో మనం ఏం చేస్తున్నాము, ఈ టేబుల్కి ఒక పేరు పెడుతున్నాం కదా, ఏ పేరు పెడుతున్నాం, ప్లేయర్ అని పెడుతున్నాం కదా. అలానే మన దగ్గర కూడా ఏముంటాయి అంటే బోల్డ్ అన్ని డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఆ డేటా సెట్స్ అన్నిటిలో నుండి కూడా మనం ఏ డేటా టైప్ ఆఫ్ సెట్తో మనం వర్క్ చేస్తున్నామని పేరు పెట్టడాన్ని ఏమంటారంటే డేటా ఫ్రేమ్స్ అని పిలుస్తారన్నమాట. డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి అనే దాని గురించి టుమారో సెషన్లో నేర్చుకుందాం. ఎందుకంటే రేపటి నుండి చేసే ప్రతి ఆపరేషన్ కూడా మనం దేని మీద చేస్తామంటే ఈ డేటా ఫ్రేమ్స్ మీదే మనం చేస్తున్నాం. కాబట్టి టుమారో సెషన్ మనం ఏం చేద్దాం అంటే ఫ్రెష్గా ఈ డేటా ఫ్రేమ్స్ అనే వాటి గురించి నీట్గా నేర్చుకోవడం అనేది చేసేద్దాం. That's it for today's session. Thank you for joining everyone. Have a great day and bye bye.